అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మనం ఈరోజు 9వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళం గద్య భాగంలోని ఇల్లలకగానే అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ప్రతి మనిషికి కొన్ని అభిరుచులుంటాయి. అంతే కదా, మరి ప్రతి మనిషికి కూడా కొన్ని కోరికలు, ఆశలు, ఆసక్తులు, ఇష్టాలు అనేవి ఉంటాయి. ఆడవాళ్ళు పెళ్ళైపోగానే ఇల్లు చక్కదిద్దడంలో లీనమైపోతారు. బరువు బాధ్యతలతో వంటింటి కుందేళ్ళైపోతారు. ఇంటి పనులలో పడి కోరికలకు కళ్ళెం వేసుకుంటారు. అంటే ఆడవాళ్ళు పెళ్ళై మరో ఇంటికి అంటే అత్తారింటికి వెళ్ళగానే అత్తమామలకు సేవ చేయడం, ఇంటి బాధ్యతలను తీసుకోవడం, ఇల్లు చక్కదిద్దుకోవడం వంటి పనులతో వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలని, కోరికల్ని మనసులోనే ఉంచుకుంటారు. అభిరుచులను అటకెక్కిస్తారు. అంటే వాళ్ళ యొక్క కోరికల్ని అమలు చేయకుండా మూలన పడవేస్తారు. భర్త పిల్లలను చూసుకోవడమే భాగ్యం అనుకుంటారు. అంటే భర్త పిల్లల్ని చూసుకోవడమే తమ అదృష్టంగా భావిస్తారు. చివరికి తమ అస్తిత్వాన్ని అంటే తమ ఉనికిని సైతం కోల్పోతారు. వివాహితకు కుటుంబం అండగా నిలిస్తే వారు విజయబావుట ఎగరేస్తారు. అంటే పెండ్లైనటువంటి స్త్రీకి తన కుటుంబం సపోర్ట్గా అండగా నిలిస్తే వారు తమకిష్టమైనటువంటి రంగంలో విజయాన్ని సాధిస్తారు. స్త్రీలు ఆత్మాభిమానాన్ని అంటే స్వాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రవేశిక. వివాహమైన స్త్రీ తన చదువును, సృజనాత్మక నైపుణ్యాలను పక్కన పెట్టవలసి వస్తుంది. యంత్రంలా విసుగు విరామం లేకుండా పనిచేస్తున్న క్రమంలో తనకో పేరు ఉందన్న సంగతి కూడా మర్చిపోతుంది. పెళ్ళైనటువంటి మహిళ తన యొక్క విద్యని, తన నిర్మాణాత్మకమైనటువంటి నేర్పుని, క్రియేటివిటీని, తన ప్రతిభని పక్కన పెట్టాల్సి వస్తుంది. యంత్రంలా, ఒక మెషిన్లా ఎప్పుడూ కూడా చేసినదే చేయటం వల్ల నిరుత్సాహం, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నటువంటి క్రమంలో తనకంటూ ఒక పేరు ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోతుంది. ఎప్పుడూ కూడా ఇల్లు చక్కదిద్దుకోవడం, ఇంటిని శుభ్రంగా చేసుకోవడం అనేటటువంటి ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోవడంలోని అనౌచిత్యాన్ని, అయోగ్యతని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథ. తెలుగు సాహిత్యంలో కథ ఒక ప్రధానమైనటువంటి, ముఖ్యమైనటువంటి ప్రక్రియ, రచనా విధానం. వ్యక్తి జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటనలను, సన్నివేశాలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచన రచనే కథ. ప్రస్తుతం కథ, కథానిక అనే రెండు పదాలను మనం ఒకే అర్థంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు తమ కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం అంటే శక్తివంతం చేస్తున్నారు. రచయిత్రి పరిచయం. ఇల్లలకగానే అనే పాఠ్యభాగ రచయిత్రి పి. సత్యవతి గారు. ఈమె గుంటూరు జిల్లాలోని కొలకలూరులో జూలై 12వ తేదీ 1940వ సంవత్సరంలో జన్మించారు. సత్యవతి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టభద్రులయ్యారు. అంటే ఈమె ఆంధ్ర యూనివర్సిటీలో, ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అభ్యసించారు. ఆ తరువాత ఆంగ్ల అధ్యాపకురాలిగా, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. సత్యవతి గారు కథలు, నవలలు, సాహిత్య సమీక్షా వ్యాసాలు రచించారు. అనువాదాలు కూడా చేశారు.
పి సత్యవతి గారు అభ్యసించింది, బోధించింది ఆంగ్ల సాహిత్యమే అయినప్పటికీ కూడా సమాజ గమనాన్ని, సమాజాన్ని నిశితంగా పరిశీలించి తెలుగు సాహిత్యం గురించి రచనలు చేశారు. ఏ ప్రక్రియలో రాసినా స్త్రీ జీవితమే ప్రధానంగా సుమారు 70 కథలు, రచనలు చేశారు. సత్యవతి కథలు ఇల్లలకగానే, మత్తునగరి, మెలకువ, రాగభూపాలం మొదలైనటువంటి కథా సంపుటాలు రచించారు. పడుచుదనం, రైలుబండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు మొదలైనటువంటి నవలలు కూడా రాశారు. ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ కథలను తెలుగు అనువాదం చేశారు. ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోనికి తర్జుమా చేయడాన్నే అనువాదం లేదా భాషాంతరీకరణము అంటారు. చాసో స్ఫూర్తి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న, ఉగాది పురస్కారం వంటి ఎన్నో పొందారు సత్యవతి గారు. ప్రస్తుత పాఠ్యాంశం ఇల్లలకగానే సత్యవతి కథలు అనే కథా సంపుటిలోనిది. రచయిత్రి పి సత్యవతి గారి కలం నుండి జాలువారినటువంటి ఇల్లలకగానే అనే కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి. చదువు, సంధ్య, తెలివి, చాకచక్యం, సమయస్ఫూర్తి, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి. ఇల్లాలు అంటే గృహిణి లేదా స్త్రీ, యువతి అంటే యవ్వన స్త్రీ. అంటే ఓ యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ ఇల్లాలు కాకముందు చదువుతో పాటు బాగా తెలివితేటలు కలిగి, నేర్పుని కలిగి, సమయానికి తగినటువంటి ఆలోచనని కలిగిన, నవ్వు, నృత్యం అన్నీ కలిగినటువంటి అమ్మాయిని, అమ్మాయి అందం, తెలివి, అమ్మాయి వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి కట్నం బాగా నచ్చినటువంటి ఓ చిన్నవాడు అంటే ఒక యువకుడు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాల్ని చేసి, ఇదిగో అమ్ముడు ఈ ఇల్లు నీది అని చెప్పాడు. భర్త ప్రేమగా అమ్మడు ఈ ఇల్లు నీది అని చెప్పగానే వెంటనే ఆ ఇల్లాలు పైట నడుముకి బిగించి అంటే పైట కొంగుని నడుముకి బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. అంటే ఇంటిని చక్కగా శుభ్రం చేసి రంగవల్లులు తీర్చిదిద్దింది. ఆ చిన్నవాడు వెంటనే అంటే భర్త వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకొని, నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి, ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి, శబాష్, కీప్ ఇట్ అప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకొని భుజం తట్టాడు. భర్త భార్యని చాలా చక్కగా ఇంటిని శుభ్రం చేశావు, అంతకంటే చక్కగా ముగ్గులు పెట్టి ఇంటిని అందంగా తీర్చిదిద్దావు అంటూ మెచ్చుకొని భుజం తట్టి ప్రోత్సహించాడు. దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి అంటే తెగ ఆనందపడిపోయి ఇల్లు అలకడమే ధ్యేయంగా, ఇంటిని అలకడమే తన జీవిత లక్ష్యంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దేది. ఆ విధంగా ఆ ఇల్లాలి జీవితం 3 అలుకుగుడ్డలు 6 ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది. 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అలాగే ఈమె జీవితం 3 అలుకుగుడ్డలు అలకడానికి ఉపయోగించేటటువంటి అంటే ఇంటిని తుడవడం అంటాం కదా, అలా తుడవడానికి ఉపయోగించేటటువంటి పాత బట్టని అలుకుగుడ్డ అంటారు. 3 అలుకుగుడ్డలు 6 ముగ్గుబుట్టలుగా ఈమె జీవితం సాగిపోతూ వచ్చింది.
ఆ ఇల్లాలు పెళ్ళైన నాటి నుండి ఇంటిని శుభ్రంగా తీర్చిదిద్దడం, ఎక్కడి వస్తువులక్కడ సర్దడం, ముగ్గులు పెట్టడం, ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. కానీ ఒకనాడు ఆ ఇల్లాలు ఇల్లు అలుకుతూ అలుకుతూ నా పేరేమిటి చెప్పమా అనుకుంది. అలా అనుకుని ఉలిక్కి పడింది, అంటే హఠాత్తుగా అదిరిపడింది. తన ఉలికిపాటుకు కారణం తన పేరు తాను మరచిపోవడం. చేతిలో అలుకుగుడ్డ, ముగ్గుబుట్ట అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తల గోక్కుంటూ నా పేరేమిటి నా పేరేమిటి అని తెగ ఆలోచించింది. ఎదురుగా, అంటే కిటికీ దగ్గర నిలబడింది కదా, ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డు వేలాడుతోంది. నేమ్ ప్లేట్ ఉందట. ఆ నేమ్ బోర్డు మీద శ్రీమతి ఎం సుహాసిని ఎంఏ పిహెచ్డి ప్రిన్సిపాల్ అని ఉందట. అవును, అలాగే తనకి కూడా ఒక పేరుండాలి కదా, ఇలా మర్చిపోయానేమిటి, ఇల్లలికే సంబరంలో పేరు మర్చిపోయాను, ఇప్పుడు ఎలాగా అని అనుకొని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది, కలవరపాటు చెందింది. అలా ఆలోచించి ఆలోచించి మనసంతా చికాగ్గా అయిపోయింది. ఎలాగో ఆ పూటకి ఇల్లు అలకడం కానిచ్చింది. అంతలో పని మనిషి వచ్చింది. పోనీ ఆమెకైనా గుర్తుందేమో అని, అమ్మాయి నా పేరు నీకు తెలుసా అని అడిగిందా ఇల్లాలు. అప్పుడు పని మనిషి, అదేమిటమ్మా, అమ్మగార్ల పేర్లతో మాకేమిటి పని, మీరంటే మాకు అమ్మగారే, ఫలానా తెల్లమేడ క్రింద భాగంలో అమ్మగారంటే మీరు అన్నది. పని మనుషులు తాము పనిచేసే ఇంటి యజమాని పేరును గుర్తుంచుకోరు, ఏదో ఒక కొండ గుర్తుతో ఆ అమ్మగారిని గుర్తుంచుకుంటారన్నమాట. ఆ అమ్మాయి, అంటే ఆ పని మనిషి అలా అనడంతో అవునులే పాపం నీకేం తెలుసు అనుకుంది ఆ ఇల్లాలు. పిల్లలు స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనానికి వచ్చారు. పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది పాపం ఆ ఇల్లాలు. ఒరే పిల్లలు, నా పేరు మీకు తెలుసా అని అడిగింది. వాళ్ళేమో అమ్మ అలా అడగడంతో తెగ ఆశ్చర్యపడిపోయి, నువ్వు అమ్మవి, నీ పేరు అమ్మే, మేం పుట్టినప్పటి నుంచి మాకు తెలిసిందదే, నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి, ఉత్తరాలు అంటే లెటర్స్, జాబులు, లేఖలు, ఆయన్నంతా పేరుతో పిలుస్తారు గనక ఆయన పేరు మాకు తెలుసు, నీ పేరు నువ్వు మాకెప్పుడూ చెప్పలేదు కదా, పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు వాళ్ళు. తన పేరు మీద ఉత్తరాలు కూడా రావు అని పిల్లలు అనేసరికి, అవును తనకెవరు ఉత్తరాలు రాస్తారు, అమ్మ నాన్న ఉన్నారు కానీ నెలకో 2 నెలలకో ఒకసారి ఫోన్ చేస్తారు, చెల్లెళ్ళు అక్కలు కూడా వాళ్ళ ఇళ్ళు అలుక్కోవడంలో నిమగ్నమై ఉన్నారు. తనకి తోబుట్టువులు అక్క చెల్లెళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడూ తమ ఇళ్లను శుభ్రపరచుకోవడంలో పూర్తిగా మునిగిపోయి ఉండేవారు. తన అక్క చెల్లెళ్ళు ఏ పెళ్లిలోనో పేరంటంలోనో కలిస్తే కొత్త ముగ్గుల్ని గురించో లేదా కొత్త రకాల వంటల్ని గురించో మాట్లాడుకోవడమే కానీ ఉత్తరాలు లేవు. ఆ ఇల్లాలు నిరాశపడింది. ఆమెకు అశాంతి ఎక్కువైంది. తన పేరుని ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలి అనేటటువంటి తపన ఎక్కువైంది. అంతలో పక్కింటావిడ పేరంటం పిలవడానికి వచ్చింది. తమ ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యానికి వేడుకకు రమ్మని ఆ ఇంటి స్త్రీలు పుణ్యస్త్రీలను బొట్టు పెట్టి ఆహ్వానించడాన్నే పేరంటానికి పిలవడం అంటారు. పుణ్యస్త్రీలనే ముత్తైదువ, సుమంగళి అని కూడా అంటాం. ముత్తైదువ అంటే ముత్తలు, పసుపు, కుంకుమ, మాంగళ్యం, మట్టెలు,
ముక్కెర, గాజులు ఈ 5 కలిగినటువంటి స్త్రీని సుమంగళి అయిన స్త్రీగా జనులు వ్యవహరిస్తారు. ప్రస్తుతం ముక్కెరకు బదులు పూలు, పాపిట, సింధూరాలను చెప్తున్నారు. పేరు మర్చిపోయినటువంటి ఆ ఇల్లాల్ని పక్కింటావిడ పేరంటం పిలవడానికి వచ్చింది. పోనీ ఆవిడకైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ కిసుక్కున నవ్వేసి, మరే మీ పేరు నేను అడగాలేదు, మీరు చెప్పాలేదు. కుడి చేతి వైపు తెల్లమేడావిడ అల్లదిగో ఆ మందుల కంపెనీ మేనేజర్ గారి భార్య అనో, లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందే ఆవిడ అనో చెప్పుకుంటాం అంతే అనేసింది ఆ ఇల్లాలు. ఇంకా లాభం లేదు. పిల్లల స్నేహితులు మాత్రం ఏం చెప్తారు? వాళ్ళకి కమల వాళ్ళ అమ్మనో ఆంటీ అనో తెలుసు. ఇల్లాలి పేరు తనకి గుర్తులేదు, తన పిల్లలకి తెలీదు, పని మనిషికి తెలీదు, పక్కింటి ఆవిడకి తెలీదు, పిల్లల స్నేహితులకు కూడా తెలీదు. ఇక భర్తగారొక్కరే శరణ్యం, ఆయనకే గుర్తుంటే ఉండాలి. తన పేరుని మర్చిపోయినటువంటి ఆ ఇల్లాలు తన పేరు చెప్పగలిగేది తనను కట్టుకున్న భర్త మాత్రమే అనుకుంది. పిల్లలు, పని మనిషి, పక్కింటావిడ చెప్పలేకపోయిన వేళ ఇక తన భర్త మాత్రమే చెప్పగలడు, అతడే శరణ్యం, తన భర్తే దిక్కు అని ఆ ఇల్లాలు భావించింది. రాత్రి భోజనాల దగ్గర అడిగింది, ఏమండి నా పేరు మర్చిపోయానండి, మీకు గుర్తుంటే చెప్పరా అని. భర్తగారు పెద్దగా నవ్వేసి, అదేమిటోయ్ ఎన్నడూ లేనిది ఇవాళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు. నిన్ను పెళ్ళైన నాటి నుంచి ఏమోయ్ ఏమోయ్ అని పిలవడం అలవాటైపోయింది. నువ్వు కూడా అలా పిలవకండి, నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు, అందుకని నేను మర్చిపోయాను. ఇప్పుడేం నిన్నందరూ మిసెస్ మూర్తి అంటారు కదా అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు మర్చిపోతే మాత్రం ఏమైందిలే, నిన్నందరూ కూడా శ్రీమతి మూర్తి అంటారు కదా అన్నాడు. మిసెస్ మూర్తి కాదండి, నా అసలు పేరు నాకు కావాలి, ఎలాగిప్పుడు అన్నది ఆవేదనగా బాధగా ఇల్లాలు. దానికేం, పోనీ ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది అని సలహా ఇచ్చాడు ఆ ఇల్లాలి భర్త. ఆ ఇల్లాలి పేరు భర్తకి కూడా గుర్తులేదు కాబట్టి కొత్త పేరు పెట్టుకో అని ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా విన్నటువంటి భార్య, బాగుందండి, మీ పేరు సత్యనారాయణమూర్తి అయితే మిమ్మల్ని శివరావనో సుందర్రావనో పెట్టుకోమంటే ఊరుకుంటారా? నా పేరే నాకు కావాలి అన్నది. అప్పుడు భర్త, చదువుకున్నావు కదా, సర్టిఫికెట్ల మీద పేరుంటుంది కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా, చూసుకో వెళ్ళి అని సలహా ఇచ్చాడు ఆయన. మళ్ళీ ఇల్లాలు తన సర్టిఫికెట్ల కోసం హోరాహోరీ వెతికింది. అంటే అవిరామంగా విశ్రాంతి లేకుండా వెతికింది. బీరువాలో పట్టు చీరలు, షిఫాన్ చీరలు, నేత చీరలు, వాయిల్ చీరలు, అంటే రకరకాల చీరలు, వాటి మ్యాచింగ్ జాకెట్లు, లంగాలు, గాజులు, పూసలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమ భరిణెలు, గంధం గిన్నెలు, వెండి కంచాలు, బంగారు నగలు అన్నీ పొందికగా ఒద్దికగా అమర్చి ఉన్నాయి. కానీ అందులో ఎక్కడా సర్టిఫికెట్ల జాడలేదు. అవును, తను పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు. సర్టిఫికెట్లు ఇక్కడికి తెచ్చుకోలేదు అని గుర్తురాగానే వెంటనే ఆ ఇల్లాలు, అవునండి, నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు, నేను మా ఊరెళ్ళి ఆ సర్టిఫికెట్లు వెతుక్కొని నా పేరు అడిగి తెలుసుకొని 2 రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది భర్తని. ఊరెళ్తానన్నటువంటి ఇల్లాలితో, బాగానే ఉంది, పేరు కోసం ఊరెళ్ళాలా ఏం, నువ్వు ఊరెడితే ఈ 2 రోజులు ఇల్లెవరు అలుకుతారు అన్నాడు నాదుడు ఆమె భర్త.
అవును, నిజమే మరి. తనందరికన్నా బాగా అలుకుతుందని గదా ఆ పని ఎవ్వరినీ చెయ్యనివ్వలేదు ఇన్నాళ్ళు. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఆయనకు ఉద్యోగం, పిల్లలకి చదువులు. వాళ్ళకెందుకులే శ్రమ పాపం అనుకొని తనే, ఆ ఇల్లాలే ఆ పని చేస్తూ వచ్చింది. వాళ్ళకసలు చేత కాదు మరి. అయినా పేరు తెలియకుండా ఎలా బ్రతకడం అనుకుంది ఆ ఇల్లాలు. ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తు రాలేదు కనుక సరిపోయింది, కానీ గుర్తొచ్చాక ఆ ఇల్లాలికి కష్టంగానే ఉంది. 2 రోజులు ఎలాగైనా కష్టపడండి, నే వెళ్ళి నా పేరు కనుక్కొని రాకపోతే బ్రతకలేకుండా ఉన్నాను అని బ్రతిమిలాడి, అంటే అనునయపూర్వకంగా భర్తని అడిగి బయటపడింది ఇల్లాలు. ఇల్లాలు తన పుట్టింటికి వెళ్ళింది. ఏమ్మా, ఇంత అర్జెంటుగా వచ్చావు? ఆయన పిల్లలు బాగున్నారా? ఒక్కదానివే వచ్చావేం అని అమ్మ నాన్న ఆప్యాయంగానే పలకరించినా, అంటే ప్రేమగానే పలకరించినా, అందులో కొంత సందేహాన్ని అనుమానాన్ని కూడా జోడించారు. అంటే ఏంటంటే, పుట్టింటికి ఒక్కర్తే వచ్చినటువంటి తమ కుమార్తెను చూసిన తల్లిదండ్రులు తన భర్తతో ఏమైనా గొడవ పెట్టుకొని తగాదా పడి అలిగి వచ్చిందేమో అనే సందేహాన్ని పొందారు. అయినప్పటికీ కూడా ఆమెని ఆప్యాయంగా పలకరించి ఆదరించారు. వచ్చిన పని వెంటనే గుర్తుకొచ్చి, అమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఎంతో దీనంగా బాధగా ఇల్లాలు. నా పేరేమిటో చెప్పమ్మా అని దీనంగా అడిగినటువంటి కూతురితో ఆ తల్లి, అదేమిటమ్మా, నువ్వు మా పెద్దమ్మాయివి, నీకు బిఏ దాకా చదువు చెప్పించి 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాం, 2 పురుళ్ళు పోసాం, అంటే 2 సార్లు కాన్పు చేశాం, 2 సార్లు డెలివరీలు చేశాం, ప్రతి డెలివరీకి ప్రతి పురిటికి ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం, నీకిద్దరు పిల్లలు, మీ ఆయనకి మంచి ఉద్యోగం, చాలా మంచివాడు కూడాను, నీ పిల్లలు బుద్ధిమంతులు అంటూ చెప్పుకుపోతుంది. అప్పుడు ఆ ఇల్లాలు, నా చరిత్ర కాదమ్మా, నా పేరు కావాలమ్మా నాకు, పోనీ నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు అని అడిగింది. అప్పుడు ఆమె తల్లి, ఏమోనమ్మా, ఈ మధ్యన అలమారల్లో పాత కాగితాలు ఫైళ్ళు అన్నీ ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దించాం, కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు అటక మీద పడేశాం, ఇంటి పైకప్పుకి దిగువ ఏర్పాటు చేయబడిన అరని అటక అంటారు, రేపు వెతికిద్దాంలే, ఇప్పుడు వాటికేం తొందర, హాయిగా స్నానం చేసి భోజనం కానియమ్మా అన్నది ఆ ఇల్లాలి తల్లి. తల్లి చెప్పినట్లుగానే ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది. కానీ నిద్ర రాలేదు. ఆడుతూ పాడుతూ ఇల్లలుకుతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవడం వలన ఇలా ఇన్ని కష్టాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదా ఇల్లాలు. తెల్లవారింది కానీ అటక మీద ఫైళ్లలో సర్టిఫికెట్లు వెతకడం మాత్రం పూర్తి కాలేదు. ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషినల్లా అడిగింది. చెట్టునడిగి, పుట్టనడిగి, చెరువునడిగి, తను చదివిన స్కూలునడిగి, కాలేజీనడిగి, అరచి ఆక్రోశించి ఎట్టకేలకు చిట్ట చివరకు ఓ మిత్రురాల్ని కలిసి తన పేరు సంపాదించింది. ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకొని తనలాగే పెళ్లి చేసుకుని తనలాగా బ్రతుకు ఇల్లలకడంగా కాకుండా ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన పేరుని తన స్నేహితురాళ్ల పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి. ఆ స్నేహితురాలు ఈవిడ్ని చూడగానే, అంటే మన ఇల్లాల్ని చూడగానే గుర్తుపట్టి, ఓ హాయ్ శారదా, నా ప్రియమైన శారదా అని కేకలు పెట్టి కౌగిలించేసుకుంది. అప్పుడు ఆ ఇల్లాలిని దాహంతో
ఆర్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లో పోసి బ్రతికించిన చందంగా ప్రాణాన్ని నిలిపిన విధంగా బ్రతికించింది ఆ స్నేహితురాలు. ఇల్లాలికి కనిపించినటువంటి ఆ స్నేహితురాలు ఇల్లాలితో, నువ్వు శారదవి, నువ్వు మన స్కూల్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చావు, కాలేజీలో జరిగినటువంటి మ్యూజిక్ పోటీల్లో అంటే మ్యూజిక్ కాంపిటీషన్స్లో కూడా ఫస్ట్ వచ్చావు, అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి, మనందరం 10 మంది స్నేహితులం, వాళ్ళందరినీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాను, మేం ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం, నువ్వొక్కదానివే మాకు అందకుండా పోయావు, చెప్పు ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిగ్గదీసింది ఆవిడ. పేరు కూడా తెలియకుండా ఎవరూ గుర్తించని విధంగా జీవించడాన్ని అజ్ఞాతవాసం అంటారు. మహాభారతంలో పాండవులు కౌరవులతో జూదంలో ఓడిపోయి 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేస్తారు. అలాగే ఇల్లాలు కూడా తన పేరు కూడా మరచిపోయి అజ్ఞాతంగా బ్రతికింది అని తన స్నేహితురాలు అంటుంది. అప్పుడు ఆ ఇల్లాలు, అవును ప్రమీల, నువ్వు చెప్పింది నిజం, నేను శారదనే, నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు, నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతం అయిపోయాయి. అంటే తన మెదడు అంతా కూడా ఇంటిని ఎలా శుభ్రపరచాలి అనే విషయానికే ప్రాముఖ్యతనిచ్చింది. తన ఫోకస్ అంతా కూడా ఇంటి శుభ్రత పైన, ఇల్లు అలికే విషయం పైనే ఉంది. ఇంకేం గుర్తులేదు, నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద అనే పేరు గల ఆ ఇల్లాలు. తన స్నేహితురాలు ప్రమీలను కలిసి తన పేరు శారద అని తెలుసుకున్నటువంటి ఆ ఇల్లాలు సరాసరి ఇంటికొచ్చి అటక ఎక్కి పాత ఫైళ్ళు తిరగదోడి తన సర్టిఫికెట్లు, తను వేసినటువంటి బొమ్మలు, పాత ఆల్బములు అన్నీ సాధించింది. తను స్కూల్లో కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు, బహుమతులు కూడా వెతికి పట్టుకుంది. విద్యార్హతను తెలియజేసేటటువంటి ధృవపత్రాల్ని సర్టిఫికెట్లు అంటారు. తన సర్టిఫికెట్లని, తను గెలుచుకున్నటువంటి ప్రైజుల్ని, తను గీసిన బొమ్మల్ని అన్నింటినీ తీసుకొని కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది ఆ ఇల్లాలు శారద. ఇంటికొచ్చినటువంటి భార్యతో, నువ్వు లేవు, ఇల్లు చూడు ఎలా ఉందో, సత్రంలా ఉంది, అంటే ధర్మశాలలా ఉంది, అమ్మయ్య నువ్వు వచ్చావు, ఇంక మాకు పండగేనోయ్ అన్నాడు శారద భర్త. ఇల్లలకగానే పండగ కాదండి. అవును గాని ఇక నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అనకండి, నా పేరు శారద, శారదా అని పిలవండి, తెలిసిందా అని కూని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది శారద. ఏ మూల దుమ్ముందో, ఎక్కడ సామాన్లు క్రమ పద్ధతిలో లేవని చాలా తీక్షణంగా వెతుకుతూ క్రమశిక్షణ కోసం తపనపడే ఆరాటపడే శారద 2 రోజులుగా దులపని సోఫాలో హాయిగా చేరబడి తను తెచ్చినటువంటి సర్టిఫికెట్లను, తనకొచ్చినటువంటి ప్రైజులను, తాను గీసినటువంటి బొమ్మల్ని తన పిల్లలకి చూపిస్తుంది ఉత్సాహంగా. స్త్రీ తన ఇంటిని శుభ్రపరచడం, తుడవడం, సరిగా ఎక్కడి వస్తువులు అక్కడ ఉండేలా సర్ది పెట్టడం తన జీవితం అనుకుంటుంది. కానీ అవన్నీ కూడా జీవితంలో ఒక భాగం మాత్రమే. తన ఆసక్తులు, తన ధ్యేయం, తన లక్ష్యం ఇవన్నీ కూడా మరో భాగం జీవితంలో. కాబట్టి ఆమె తన ఆసక్తి ఉన్న రంగంలో విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.